కలర్ఫుల్గా న్యూట్రిషన్తో నిండిన మంచి వెజిటేబుల్ రైస్ ఒక పర్ఫెక్ట్ చాయిస్. బ్రంచ్, లంచ్, డిన్నర్కైనా చిన్న లంచ్ బాక్స్కైనా నా స్టైల్లో వెజిటేబుల్ రైస్ సింపుల్ అండ్ టేస్టీ. ఏదైనా పుల్లటి చట్నీలు, నాన్ వెజ్ కర్రీస్కి, పెరుగు పచ్చళ్ళలోకి చాలా బాగుంటుంది. సరే, ముందుగా రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి మసాలా రెడీ చేసుకోవాలి. నేను తీసుకున్న రైస్కి గాను ఒక 7-8 దాకా వెల్లుల్లి రెబ్బలు, ఈ మాత్రం అల్లం ముక్కలు, ఒక 8-9 దాకా ఈ మాత్రం పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, ఒక చిన్న గుప్పెడు పుదీనా, వీటితో పాటుగా ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా పచ్చిమిర్చి. మనం రైస్ ఎంత తీసుకున్నామో ఆ రైస్ మొత్తానికి సరిపడా పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు ఇక్కడే వేసుకోవాలి. ఇందులో ముందు మిర్చి పౌడర్ అలాంటివి ఏమీ కూడా వేయం కాబట్టి. వేసిన మసాలాలన్నిటినీ కూడా కొంచెం నీళ్లు వేసుకుంటూ సాధ్యమైనంత వరకు మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి వేసినా పచ్చి కొబ్బరి వేసినా మెత్తగా గ్రైండ్ అవ్వాలంటే కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గ్రైండ్ చేసిన మసాలా ఒక పెద్ద గ్లాస్ రైస్ అంటే ఒక 250 గ్రామ్స్ రైస్కి అయితే సరిపోతుంది. తర్వాత కుక్కర్లోకి ఒక 7-8 స్పూన్స్ దాకా ఆయిల్తో పాటు నచ్చితే ఉంటే ఒక 2-3 స్పూన్స్ దాకా నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 2 యాలకులు, చెక్క, ఒక 4 దాకా లవంగాలు, ఒక బిర్యానీ ఆకుతో పాటు ఒక చిన్న టీ స్పూన్ దాకా సోంపు వేసుకోవాలి. సోంపు వేయడం వల్ల రైస్ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. వేసిన మసాలా దినుసుల్ని 1 నిమిషం వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడిగా కట్ చేసి వేసుకోవాలి. వేసిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకోవాలి. అంటే ఉల్లిపాయలు పచ్చిదనం పోయి పింకిష్ కలర్లోకి మారేదాకా. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసాం కదా, ఈ మసాలా వేసుకోవాలి. మసాలాలో వేసిన కొబ్బరి మెత్తగా గ్రైండ్ అవ్వకపోతే కుక్కర్ మూత తీసిన తర్వాత ఆ మసాలా అనేది రైస్ పైన పేరుకుపోయినట్టు ఉంటుంది. దానికోసమే సాధ్యమైనంత వరకు మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి అని చెప్పేది. వేసిన మసాలా ఆయిల్లో బాగా వేగి పచ్చిదనం పోయేదాకా లో ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేయించగా ఈ మసాలా అనేది డార్క్ కలర్లోకి మారిపోయి మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఇలా వేగింది అంటే మసాలా బాగా వేగినట్టే. ఆయిల్ కూడా పైకి ఈ విధంగా తేలి గుమగుమలాడుతూ ఉంటుంది. ఆ తర్వాత మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, బీన్స్, ఆలు అయితే వేసుకున్నాను. వేసే ఈ వెజిటబుల్స్ని ఎలా వేసుకోవాలి అంటే మరీ చిన్న ముక్కలుగా కాదు, అలాగని మరీ పెద్దని ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. రైస్ 2 విజిల్స్కి ఉడికిపోతుంది. 2 విజిల్స్కి ఈ వెజిటబుల్స్ కూడా రైస్తో పాటు సమంగా ఉడకాలి. అలా ఉడకాలంటే ఈ ముక్కల్ని కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవైతే మెత్తటి పేస్ట్లు అయిపోతాయి. అలాగని మరీ పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసామంటే రైస్ మెత్తగా ఉడికి ఆ ముక్కలు అనేవి సరిగ్గా ఉడకవు. దానికోసమే ఈ ముక్కలు కట్ చేసే ముందుగా కొంచెం చూసుకొని కట్ చేసుకోవాలి, మీడియం సైజు ముక్కలుగా. సరిపడా సాల్ట్ కూడా వేశాక వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా ఈ మసాలాలో 1 నిమిషం వేయించుకోవాలి. తర్వాత మనం రైస్ ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టు నీళ్ళు వేసుకోవాలి. చూడండి, నేను గ్రైండ్ చేసిన మసాలా ఈ 1 గ్లాస్కి అయితే సరిపోతుంది. 1 గ్లాస్ రైస్కి గాను నార్మల్ రైస్ అయితే 2 గ్లాసులు, అదే బాస్మతి రైస్ అయితే 1.25 గ్లాస్ లేదా 1.5 గ్లాస్ నీళ్ళైనా వేసుకోవచ్చు. సరిపడా నీళ్లు వేసిన తర్వాత ఈ నీళ్ళన్నీ చూడండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం వేసిన పచ్చిమిర్చి మసాలాల ఘాటు మొత్తం ఈ వాటర్లో కలుస్తుంది. ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి ఉప్పు, కారం ఏదైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో సరిచూసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 30 నిమిషాలు బాగా నానబెట్టిన రైస్ వేసుకోవాలి. నేను తీసుకున్న ఈ 1 గ్లాస్ రైస్కి గాను ఒక 7 దాకా బీన్స్, ఒక 2 మీడియం సైజు క్యారెట్, ఒక చిన్న సైజు 2 ఆలుగడ్డలు అయితే వేసుకున్నాను. ఇందులో కావాలంటే మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. రైస్ వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలిపేసి ఎగ్స్ వేసుకోవాలి. ఈ ఎగ్స్ అనేది ఆప్షనల్ మాత్రమే, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు, సపరేట్గా అయినా ఉడికించుకోవచ్చు. తర్వాత ఈ మాత్రం కొంచెం నిమ్మరసం ఇది ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నిమ్మరసం వేసిన తర్వాత అలా ఇలా లైట్గా కలిపేసి, నిమ్మరసం కావాలంటే ఎగ్స్ వేయక ముందు వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రైస్తో పాటు వెజిటబుల్స్తో పాటు ఎగ్స్ కూడా 2 విజిల్స్కి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి.
ఎప్పుడూ చెప్పేదే, రైస్ విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా దాదాపు ఒక 30 నిమిషాల తర్వాత ఓపెన్ చేసామంటే రైస్ అనేది లోపల సెట్ అవుతుంది, కలిపినా కూడా పొడి పొడిగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత ఎగ్స్ని పక్కకు తీసి పెంకు తీసి ఉంచుకోవాలి. ఆ తర్వాత పైనున్న మసాలా కిందకి, కిందున్న రైస్ పైకి అలా ఇలా కలిపేస్తే అయిపోయింది.